ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మానవుడు పోరాడుతున్నాడు. ఏ విషయాల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భాలలో పోరాడుతున్నాడు అనేదాన్ని గమనిస్తే కొన్ని రకాలైన పరికరాలు, కొన్ని రకాలైన పరిస్థితులు, మానవుడు ఒక పోరాటము ఎప్పటి వరకు పోరాడుతున్నాడు అంటే ఈ యొక్క లోకములో నుండి మరి మోక్షానికి చేరేంత వరకు రెండు స్థలాలకి వెళుతుంది మానవుని యొక్క ఆత్మ. ఒకటి మోక్షానికి, మరొకటి పాతాళానికి. ఈ రెండు స్థలాలకి చేర్చబడాలి, మరి పరిపక్వానికి చెందాలి. పరిపక్వము చెందటానికి మానవుని యొక్క ఆత్మ యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే అతని యొక్క ఆత్మ దేవుని వద్దకును, అదే మోక్షానికి చేర్చబడుతుంది. సృష్టికర్తని తునీకిరిచిన వాని యొక్క ఆత్మ సందేహమేమి లేదు పాతాళానికి చేర్చబడుతుంది. ఈరోజు మనము యోబు గ్రంథము మనకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, భూమి మీద నరుడు కాలము, యుద్ధ కాలము. ఎందుకు యోబు భక్తుడు అలాగా మనకి లెటర్ రాశాడు అంటే, ఈ యొక్క గ్రంథము మనకు ముందున్న తరాలకును, మన తర్వాత రాబోతున్న తరాలకును మన చేతుల్లో ఉంచబడిన దేవుని యొక్క మనస్సు అని చెప్పుకోవచ్చు, దేవుని యొక్క మాట అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, భూమి మీద నరుడు కాలమట, యుద్ధ కాలమట. ఈ యుద్ధము అనేదాన్ని కొంచెము మనము లోతుకెళ్ళి తెలుసుకుందాం. మనము ఉదయము లేచిన కాడ నుంచి సాయంత్రము మరలా విశ్రాంతి పొందే వరకు కూడా ఒక తెలియని ఒక యుద్ధములోనే మన యొక్క జీవితాన్ని ముగిస్తున్నాం. మనకు తెలియదు మన మధ్య ఎంతో పోరాటం జరుగుతుంది. ఈనాడు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని తీసుకుంటే, నేను ఊరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఊరు ప్రయాణము చేస్తున్న వ్యక్తుల్లో చాలామంది ఈ యొక్క లోకాన్ని విడిసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంటి నుంచి వచ్చినవాడు, గ్రామాన్ని నుంచి వచ్చినవాడు, మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఏమండి క్షేమంగా ఇల్లు చేరతాడా అంటే, గృహం చేరతాడా అంటే, తను ఉన్న గ్రామానికి వెళతాడా అంటే అనుమానాస్పదమే. ఎందుకంటే మానవుడు పోరాడుతున్నాడు, యుద్ధము రోజు ప్రకటించాలి. ఈ యొక్క పోరాటము ఎవరి మీద అంటే, చాలామంది అంటున్నారు, ఏమని అంటున్నారు అంటే, మనుషులుగా ఉన్నవారిని వారు శత్రువులుగా కొంతమంది చూస్తూ ఉంటారు. ఈ యొక్క శత్రుత్వము ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, కొంతమంది వారి కళ్ళ ముందు బాగా బ్రతుకుతూ ఉంటే కొందరు ఓర్వలేరు. ఎందుకు ఓర్వలేరు? ఎందుకు వాళ్ళకంత దేశము, ఎందుకు వాళ్ళకి మత్సరము, వారి సంసార జీవితం
కుటుంబంలో పచ్చని కాపంలాగా ముందుకు పోతూ ఉంటే కొందరు ఎందుకు వారిని చూసినప్పుడు మచ్చరం పడతారు, వారిని సంపునంతగా ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు అని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒకసారి వారికి ఏదో సందర్భంలో జరిగితే వీరు వారిని అలాగనే దూషించారు. వెరసి వీరు అనుకోలేని రీతిలో కొన్ని పరిస్థితుల వల్ల పెను తుఫానుల వలె ఆవరించినప్పుడు వీరికి ప్రత్యర్థులుగా ఉన్నవారు కూడా వారికి అలాగనే జరగాలి, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు అలాంటి వారు, వారికి అలాగనే జరగాలి, నిజం అని వెంటనే తీర్పు తీరుస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషుల్లో మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో అపవాదికి చోటు ఇవ్వవద్దు అన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ప్రకారముగా క్రీస్తు యేసు రక్తము యందు ఇలువ పెట్టి కొనబడిన వారందరికీ వర్తిస్తుంది ఈ మాట. చాలా మారులు కొన్ని సందర్భాలలో మనము పోతున్న ప్రయాణంలో మనకు తెలియకుండా అనేక పరిస్థితులు మనల్ని చుట్టుకొని కొన్ని సందర్భాలలో కొన్ని అపజయాలు కలుగుతాయి, కొన్ని సందర్భాలలో జయమే కలిగిద్ది. అవునంటారా కాదంటారా? తెలిసి మనము పోరాడుతున్నది చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, శత్రువు మనుషులే అనుకుంటున్నారు. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రస్తుతము మరి అధికారులతో కాదు, మరి లోకనాథులైనను అధికారమైన సంబంధమైన అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడుతున్నాము అన్నది లేఖనం. అంటే మానవుడు పోరాడుతున్నాడు కంటికి కనపడని ఒక దురాత్మ సమూహముతో యుద్ధం చేస్తున్నాడు. మానవుడు బలహీనుడే, కానీ మానవుడు సృష్టికర్త మీద ఆధారపడితే సృష్టికర్త మానవునికి తన యొక్క ప్రాకారము వేస్తాడు. దీనికి నిరూపణగా ఏబు గ్రంథమే మనకి సాక్ష్యం ఇస్తుంది. ఏబుకి 3 అంచెల కంచె ఉన్నది, 3 భాగాలు కలిగిన కంచె ఉంది. ఆ కంచె తీస్తేనే సాతాను ఎంటర్ అయ్యి ఏబుని అనేక శ్రమలు, వేదనలు. ఎందుకు? ఇది ఒక కోణము. ఏబుకి అది ఎందుకు కలిగిందనేది మనము మరొక అంశంలో మాట్లాడుకోవచ్చు. నా పాయింట్ ఏంటంటే, భూమి మీద మనుషులు ఒకరికొకరికి శత్రుత్వం వచ్చింది. అయితే ఈ భూమి మీద ఉన్నవారు శత్రువులు ఒకరికొకరు కాదు, కానీ మానవునికి శత్రువుడు ఉన్నాడు. కనపడని దురాత్మ సమూహంతోనే మానవుడు పోరాడుతున్నాడు. ఈ యొక్క పోరాటములో క్షణక్షణము పోరాటం చేస్తూనే ఉండాలి. మరి ఎలాగా? మనకి కంటికి కనపడరు కదా, మనం ఎలాగా వారిని పోరాడతాము, వారితో మనం గెలుస్తాము అంటే, మనకి కంటికి కనపడకపోయినా మన చుట్టూరు దేవుడు నిర్మించిన గొప్ప సైన్యం ఉన్నది. దీనికి నిరూపణగా కీర్తన గ్రంథము 91వ కీర్తన
11వ వచనములో అంటాడు, దూతలు మనకి ఎలాంటి అపాయము కలగకుండా వారి చేతుల్లోకి మనల్ని ఎత్తి పట్టుకుంటారట. ఎందుకు ఎత్తి పట్టుకుంటారు? చాలామంది ఊరు ప్రయాణమై వెళుతున్నారు. ఎంతమంది క్షేమంగా గ్రామాన్ని చేరుతున్నారు? ఎంతమంది మరలా తిరిగి ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా వస్తున్నారు అంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. అంటే యేసు ప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తి, క్రీస్తు యేసు రథములో కడగబడిన వ్యక్తి మాత్రమే మరలా క్షేమంగా గృహానికి చేరుతున్నాడు. ఎందుకు చేరుతున్నాడు? క్రీస్తు యేసు వాత్సల్యము, ఆయన వాత్సల్యత మన వెడల వెడదెగగా ఉన్నది అని లేఖనము మనకి ఇస్తున్న సాక్ష్యం. ఇలాపుల వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనములో అంటాడు, 22, 21వ వచనములో ఆయన మన ఎడల ఎడతెగక వాత్సల్యత కలిగి ఉన్నాడట. ఆయన వాత్సల్యత ఏం చేస్తుంది? అన్ని వేళల, అన్ని సమయాలలో మనకు వస్తున్న ఆపదలన్నిటి నుండి మనల్ని విడిపించడమే కాకుండా మనకి ఆయన యొక్క దూతల ద్వారా, ఆయన యొక్క కాపుదల ద్వారా మనము ప్రయాణమంతా కూడా ప్రశాంతంగా మరలా తిరిగి గృహం చేరుతున్నాం. ఏమండి, గమనించి గుర్తించి ఈనాడు లోకస్తులకి లేని ప్రాకారము క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారికి మాత్రమే ఎందుకు దక్కుతుంది అంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడినవు కాబట్టి, యేసు ప్రభు వారి యొక్క రక్తములో నీ దోషములను కడుక్కున్నావు కాబట్టి, గొర్రెపిల్ల యొక్క రక్తములో నీ వస్త్రములను తెలుపు చేసుకున్నావు కాబట్టి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో అంటాడు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను, వస్త్రం అనగా దేహము వస్త్రంతో పోల్చబడిందండి, తమ వస్త్రమును ఉతుక్కొని దానిని తెలుపు చేసుకున్నారట. ఇందును బట్టి వీరి పాపములను క్షమింపబడిన కారణాన్ని బట్టి క్రీస్తు యేసు రక్తమందు వారందరికీ ప్రాకారముగా ఉంటుంది. ఈ యొక్క ప్రాకారము లోకస్తులుగా ఉన్నవారికి, లోకములో ఉన్నవారికి ఉన్నదా అంటే లేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితి సంభవించకుండా మనం కొన్ని సందర్భాలలో మరి రాంగ్ స్టెప్ వేసినప్పటికీ మనకి ఆ యొక్క పరిస్థితులు కూడా, ఏమండి, ఈ కనపడని దురాత్మ సమూహం ఎక్కడ ఉంది? ఆకాశ మండలం మీద ఉంది. మానవుణ్ణి అక్కడి నుంచి క్యాచ్ చేస్తున్నాయి. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినా, మరి తల్లిదండ్రుల మధ్య గొడవలు వచ్చినా, ఈ అన్నిటి కారణం ఎవరయ్యా అంటే, మొదటిగా దేవుని యందు భయభక్తులు లేకపోవటం ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉండటం ఒకటి, తర్వాత వీరు విశ్వసించి దేవుని యందు ఉన్నప్పటికీ వారు కూడా గొడవల ద్వారాగాను, ఏదో ఒక బలహీన ద్వారాగాను, కొన్ని సమస్యల ద్వారాగా పోరాడుతూనే ఉన్నారు. మనము పోరాడుతున్నది ఎవరితో అంటే, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండల మీద ఉన్న దూతలతోనూ, ప్రధానులతోనూ. ఏమండి, మన యొక్క పోరాటం ఎప్పుడు వరకు? ఈ యొక్క యాత్ర ముగించే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం ఇక్కడి నుంచి ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చు వరకు, ప్రభువు ఆయన స్వభావమును మనము పొందుకునేంత వరకు, సంపూర్ణతలోకి మనం వచ్చినంత వరకు ఆయన మనల్ని, ఆయన మన దీన శరీరాన్ని ఆయన మహిమ శరీరములోనికి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మనం ఏమవుతున్నాం?
అంటే పోరాడుతూనే ఉండాలి. ఎవరితో పోరాడుతున్నాం? కంటికి కనపడని వాడితో ఎలా పోరాడుతున్నాం? మనం ఏదన్నా ఒక పనిలో, ఒక పోరాటంలో విజయము పొందుకున్నాము, జయం వచ్చింది. అది బిజినెస్ కావచ్చు, ఒకవేళ ఒక వ్యాపారం కావచ్చు, లేక మనకి తెలియని ఒక ఘట్టం కావచ్చు. ఆ ఘట్టం కూడా జయించుకొని వచ్చాము, రాగలిగాము అంటే మనము కష్టపడినది, ఆ కష్టానికి ప్రతిఫలమును మనము మళ్ళా పొందుకున్నాము. ఆ ప్రతిఫలాన్ని మనము సేకరించాము. ఒక పంట కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, మనం చేస్తున్న ఏ వ్యాపారమైనా కావచ్చు, ఆ యొక్క వాటిలలో మనము సంపూర్ణంగా విజయాన్ని పొందుకున్నాము అంటే మన గొప్పతనము కాదు, మన బలము కాదు, మన శక్తి కాదు, కానీ కేవలము వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ద్వారానే సాధ్యం. గమనించి, గుర్తించి ఈనాడు మరి మనం పోరాడుతున్నాం. మనం ఎవరితో పోరాడుతున్నామంటే కంటికి కనపడని దురాత్మలతో పోరాడుతున్నాం. ఆ దురాత్మలతో పోరాడుతున్న వేళ మనకి బలహీనతలు, వాళ్ళని జయించలేని అలసిపోతాం, సొమ్మిసిల్లిపోతాం. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో పరిశుద్ధాత్ముడు మనం బలహీనులమని గ్రహించి ఆయన మనకి సహాయపడుతూ ఉన్నాడు. వెలిసి ప్రభువునందు దేవుని బిడ్డలారా, భూమి మీద మానవుని యొక్క పోరాటము, నరుని యొక్క పోరాటము యుద్ధముతో పోల్చబడింది. ఆ యుద్ధానికి జయాన్ని సమకూరుతున్నవాడు ఎవరై అంటే ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. మనముగా జయించలేము, కానీ మనకు తోడి ఉన్న ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప మనల్ని వెడతెగక కాపాడుతూ ఉంది. గుర్తించి నీ పరిస్థితి, నీ జీవితం ఎలాగో ఉందో ఒకవేళ సరిచేయబడకపోతే సరిచేసుకొని ఆయన పాదాలని సమీపిస్తే ఆయన అంటాడు, సంసోను మీదకి మరొకసారి వచ్చినట్లుగా నీ మీదకి కూడా ఆయన తన ఆత్మని ధారాళంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన అందుకే భగవంతుడు, అందుకే ఆయన దేవుడు. మనము కొన్ని సందర్భాలలో మన వద్ద జరిగిన ఆ క్రియలను బట్టి మనం వెంటనే బేజం వేస్తాము, ఆ వ్యక్తులని అనుకుంటాము. ఒక హృదయంలో ఏమనుకుంటామంటే ఇతను ఎలాగ ఉన్నాడు, ఆమె అలాగ ఉన్నది అని వెంటనే మనము తీర్పు తీరుస్తాము. అయినప్పటికీ ప్రభువారు అలాంటి వ్యక్తులను కూడా కనికరించి, అలాంటి వ్యక్తులను కూడా మరి తీర్చి, నోళ్ళైతే ఆమె ఎలాంటిది, అతను ఎలాంటి వాడు అన్న నోళ్ళ ఎదుటనే తన యొక్క దాసుని, తన యొక్క బిడ్డలని ఎత్తిపడతాడు. కాబట్టి గమనించి మనము పోరాడుతున్నాం. ఎవరితో అంటే ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతో, లోకనాథులతోనూ. వారు అంధకార సంబంధులంట. గమనించి, గుర్తించి మరి ఇకనైనా క్రీస్తు యేసు రక్తములో కడగబడకపోతే మీరు మారు మనసు పొందండి. నా భారతదేశ ప్రజలారా, మార్పు చెందండి. ఏ వ్యక్తిలో కూడా నీతి లేదు, పరిశుద్ధత లేదు. అందరూ మార్గము తప్పిపోయిన వారే. అందరిలో పాపమనే, శాపమనే ఉన్నది కనుక ఆ పాప శబముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయనే వచ్చి మన కోసము ఆయన రక్తమును క్రయధనముగా అర్పించాడు. కనుక మనము పోరాడుతున్నాం. ఆ పోరాటాలు అన్నిటిలో ఇక మీరే అనువాదించుకోనండి. మీ యొక్క బిజినెస్ కావచ్చు, మీ యొక్క వ్యవసాయం కావచ్చు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాటన్నిటిని మీరు ఈ మాటలు అనువాదించుకోనండి. ప్రభువారు మీతో మాట్లాడినట్లయితే త్వరపడి మారుమనసు పొందండి. ప్రభువారు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.